హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఈషిత. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చెల్లి బర్త్డే అనమాట. జూలై 10th మా చెల్లి బర్త్డే. ఈరోజు డేట్ వచ్చేసి 8th అనమాట. మా గ్యాంగ్ అంతా కలిసి సర్ప్రైజ్ ఇద్దామని అయితే ప్లాన్ చేసాము. మా గ్యాంగ్ తెలుసు కదా మీకు, జాతిరత్నాల్లో 3 ఉంటారు, కానీ మేము 6 మెంబర్స్ అనమాట. సో ఇప్పుడైతే డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకోవటానికి వెళ్తున్నాం. ఎందుకో మాకే తెలియదు కానీ ఓవర్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటామన్నమాట వ్లాగ్ అనగానే. అది ఎగ్జైట్మెంట్ కూడా కాదు, అది షైతో కూడిన ఎగ్జైట్మెంట్ అనమాట. నాకు వ్లాగ్ తీయటం అలవాటైనా మా అక్కతో కానీ వ్లాగ్ తీసానంటే తను సిగ్గుపడతా ఉంటుంది, నాకు ఆటోమేటిక్గా సిగ్గు వచ్చేసిద్ది అనమాట వ్లాగ్ తీసేటప్పుడు. ఇంకా మా అన్న గురించి చెప్పాలా, ఆల్వేస్ షై అనమాట. ఇన్స్టాగ్రామ్లో మటుకు మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తాడు. మీకు తెలియపోతే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూడండి, మిస్టర్ బానుష్ అఫీషియల్ అని ఉంటుంది. ఇక్కడ మేము ఎక్కడికి వచ్చామంటే ఫోటో స్టూడియోకి వచ్చామన్నమాట. మా చెల్లివి కొన్ని ఫొటోస్, స్మాల్ సైజ్ ఫొటోస్ కొన్ని చేపిద్దామని. ఇది కూడా డెకరేషన్. రా చిక్కిరి, స్కూల్కి వెళ్ళొచ్చిన చిక్కిరి. అక్క తీయద్దక్క, నన్ను తీస్తావు, నా మీద పడ్డావు. మనం మాట్లాడాలి తెలుసా, మాట్లాడట్లేదు. వల్ల చేయకూడదు, పైకి ఎందుకు తెచ్చింది? నాకు ముద్దు పెట్టు, ఇవ్వవే బిడ్డకి, ఇవ్వవే. పేలు నా చేతిలో. ఇదంతా అది కాదు, అది అసలు ఇది కావాలి, అది అది దాని మీద ఉన్నాయి. అది ఎన్నిసార్లు చూపిస్తాను, బెలూన్స్ ఏమి లేవు ఆడ, ఎందుకు ఏం లేవు.
హ్యాపీ బర్త్డే. వాయిస్ ఓవర్ ఇదేం ఏమంటారండి దీన్ని? కట్టన్. మేడ్ ఇన్ చైనా. చెంపి కట్టన్. చెంకి కట్టన్ అని అది అదే. ఇంకేముంది? రిబ్బన్. రిబ్బన్. తలకేసుకునేది కాదు, జడకేసుకునేది. ఏంటిది? స్నో. క్యాండిల్స్, స్పార్కింగ్ క్యాండిల్స్. స్పార్క్ క్యాండిల్స్. ఇంకేం లేవు, అయిపోయాయి. మళ్ళీ డెకరేషన్ చేసేటప్పుడు అయ్యే పెట్టు, ముద్దు పెట్టు. ఆడ కేక్ తీసుకొని వెళ్ళేసి డెకరేషన్ చేసి అప్పుడు తీద్దాం. వెళ్ళమా?